ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతులకు పెద్దపీట వేస్తోందని, అందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని కాలే యాదయ్య చెప్పారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే మొన్ననే కేసీఆర్ ని కూడా ఆయన ఫామ్ హౌస్ లో కలవటం జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కేసీఆర్ నిర్వహించిన ఫామ్ హౌస్ లో నిర్వహించిన మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయనతో మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటికే మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఎంతమంది కాంగ్రెస్ గూటుకు చేరతారో తెలియదు అన్న పరిస్థితి ఉందని కూడా అనుకున్నాము. సో అనుకున్నట్లే కూడా కారు దిగారు, ఇక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతులకు పెద్దపీట వేస్తోందని, అందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చేవెళ్ల ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవటం మీద డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి రోజుకొక ఎమ్మెల్యే కారు దిగి ఇక్కడ హస్తం బూత్కి చేరుతున్నారు. దానిలో భాగంగానే కాలే యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి సమస్యల్లో కారు దిగి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి కాలే యాదయ్యను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఉన్నారు. అయితే 39 మందిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పార్టీకి విడుతున్నారు. ప్రజెంట్ 32కి బలం అనేది తగ్గింది. 6 కాంగ్రెస్ పార్టీ తెద్దపుచ్చుకో, ఒకరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణం తర్వాత అక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ప్రజెంట్ బీఆర్ఎస్కు 32 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారు కూడా ఇతర పార్టీలతో, ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. ఒకవైపు ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నా, పార్టీని వేడకుండా పార్టీలోని బీఆర్ఎస్లోనే ఉండాలి, బీఆర్ఎస్లో ఉండడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు ఇస్తాం, మీకే తగిన ప్రాధాన్యం కల్పిస్తామంటూ కూడా వారందరినీ కలిసి మాట్లాడినప్పటికీ కూడా సమావేశాలకైతే వెళ్తున్నారు. కానీ వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకవైపు సమావేశానికి వెళ్ళడం, అక్కడ ఏం చెప్తున్నారు వినడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో టచ్లోకి వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటు కాలే యాదవ్ కానీ, ఇటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకోబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫామ్ హౌస్లో సమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే తగ్గుతోంది. అక్కడ వారి వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీ లో సీఎం రేవంత్ రెడ్డి పాలన నచ్చి ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరుస్తున్నారు. పాలన బాగుంది. కాంగ్రెస్ పాలన పట్ల ఆసక్తులై సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల ఆసక్తితులై అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. దానిలో భాగంగానే ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూడికి చేరుతున్నారు. మరోవైపు గూడెం మహేందర్ రెడ్డి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి రావాలని మొదటగా భావించారు. కానీ హరీష్ రావు ప్రోద్బలంతో బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే బీబీ పాటిల్, అలాగే ఈటెల రాజేందర్ను ఢిల్లీలో కలిశారు. మరి కొంతమంది బీజేపీ నేతలను కలిసి సంప్రదింపులు, మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల గూడెం మహేందర్ రెడ్డి నివాసం పైన, వారి సోదరు నివాసం, వాళ్ళ కుటుంబ సభ్యుల నివాసం పైన ఈడీ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ వారి నివాసాల నుంచి దాదాపు 16 ఫోన్లను, కీలక డాక్యుమెంట్లను, కొంత నగదును కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ ప్రత్యామ్నాయం, మీరు కాంగ్రెస్కి వెళ్తే కేసుల నుంచి బయటపడలేరంటూ కూడా హరీష్ రావు భయపెట్టి తనను డైవర్ట్ చేసి బీజేపీ వైపుకు పంపించినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే మహేందర్ రెడ్డి బీజేపీలోనే చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక మహిపాల్ రెడ్డి చేరుతున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే
మహిపాల్ రెడ్డి, అలాగే మసూద్ అతని సోదరుడు కూడా, ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇటు కాంగ్రెస్ వైపు అయితే రోజు రోజుకు చేరికల సంఖ్య ఎక్కువ అవుతుంది. దానిలో భాగంగా బీఆర్ఎస్లో ఉంటూనే ఒకవైపు ఆ సమావేశాలకు హాజరవుతున్నారు, మరోవైపు కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్తున్నారు. అంటే అందరినీ ఒకేసారి కాంగ్రెస్లోకి తీసుకురాకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు ఏమైనా ఇబ్బంది పడతారా, సంస్థాగతంగా ఏ విధంగా ఉండబోతుంది పార్టీ అనే దానిపై కూడా ఒక విశ్లేషణ చేసుకుని అటువంటి వారిని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇతరులతో కూడా మాట్లాడి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వారికి హామీ ఇచ్చి ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని జాయిన్ చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే వచ్చే వారి వల్ల మొదటి నుంచి ఉన్న వారికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే ఈ చేరికలను కొంచెం ఆలస్యం చేస్తున్నారు. కానీ ఒక్కొక్కరుగా చేర్చుకోవడం, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆచితూచి ఈ చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే 6 జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన నేపథ్యంలో మరికొంతమంది కూడా కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రజెంట్ మనం సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ప్రజెంట్ కాలే యాదయ్య కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఉన్నారు. ప్రజెంట్ చర్చలు కొనసాగుతున్నాయి. జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇటు అంటే ఇతరులకు మరికొంతమంది కూడా కాంగ్రెస్లోకి వచ్చేందుకు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ రేవంత్ రెడ్డితోనే ప్రజెంట్ ఇక్కడ కాలే యాదయ్య ఉన్నారు. అంటే ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు అనే దానిపై కూడా కొంత చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. కానీ పార్టీ కోసం ముందు చేరిన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వారిని అందరినీ కూడా కలుపుకుని జాయిన్ చేసుకుంటున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దినదిన గణంగా మారుతోంది. మొదట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను, నేతలను ఎవరిని కూడా, సెకండ్ గ్రేడ్ నేతలు ఎవరిని కూడా పట్టించుకోలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ పిలిచి మరి వారందరినీ ఆలింగనం చేసుకుని వారందరితో మాట్లాడుతున్నారు. పార్టీని వేడొద్దు, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని వారందరికీ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ వీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దగ్గర పిలిచి మరి ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతున్నారు. కానీ మేము బీఆర్ఎస్ ఉండే పరిస్థితి లేదు. మొదటి నుంచి హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ మరికొంతమంది వారి కోటరి ఎవరు కూడా మమ్మల్ని దగ్గర తీసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మమ్మల్ని అందరినీ దగ్గర పిలిచి మరి పార్టీలో ఉండండి, తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్తూ ఉన్నారు. కానీ మేము పార్టీలో ఉండే పరిస్థితి లేదు, మా దారి మేము చూసుకుంటామంటూ కూడా వారి అనుచర వర్గం దగ్గర, కొంతమంది బీఆర్ఎస్ నేతల దగ్గర కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. దానిలో భాగంగానే ఇప్పటికి రోజుకు ఒక ఎమ్మెల్యే చేరుతున్నారు, ఇటు కాంగ్రెస్ గురించి చేరుతున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది బీజేపీలోకి టచ్లోకి వెళ్లారు. అంటే మొత్తం కొంతమంది బీజేపీలోకి వెళ్లే వారి వెనుక హస్తం అనేది హరీష్ రావు హస్తం ఉంది. హరీష్ రావు సపరేట్గా ఒక కోటర్ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే మహిపాల్ రెడ్డి విషయంలో ఇటు కేసీఆర్కు దగ్గర కాకుండా మహిపాల్ రెడ్డిని ఢిల్లీకి పంపించి బీజేపీ నేతలతో చర్చలు జరిపిస్తున్నారు హరీష్ రావు అనేది ప్రధానంగా చర్చలు, అంటే సమాచారం, అలా ప్రచారం కూడా జరుగుతోంది. దీనిలో భాగంగానే ఈరోజు తిహార్ జైలున్న కవితను కలవడానికి ములాఖాతులో భాగంగా హరీష్ రావు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీలో గూడెం మహిపాల్ రెడ్డి అలాగే హరీష్ రావు కూడా కలిశారు అనేది కొంత ప్రచారం అయితే జరుగుతోంది. దానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సింది. ఇక మరి కొన్ని రోజుల్లోనే గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరికొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు, మరికొంతమంది కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేది తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అందరూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగానే గతంలో 10 సంవత్సరాల పాలనలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి, ప్రజలను పట్టించుకోలేదు, అనేక పోకడలకు పోయి ప్రజలను విస్మరించారు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రజలు గుర్తించారు. అందుకని కాంగ్రెస్కు పట్టం కట్టారు. రానున్న రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది కూడా తెలంగాణ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు, బీఆర్ఎస్లో ఉన్న నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ, రెండో స్థాయి లీడర్స్ కానీ, కార్యకర్తలు కూడా ఇక్కడ అధికారం లేదు కూడా చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుని ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారి కార్యకర్తల అభిప్రాయం తీసుకుని ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది, ఏ పార్టీకి వెళ్తే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనేది వారి దగ్గర చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు కూడా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేణు, థ్యాంక్ యూ శివ.
చేవెళ్ల ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, బీఆర్ఎస్ అధినేత సమావేశాలు ఫలించటం లేదు, బుజ్జగింపులు కూడా పని చేయట్లేదని అర్థమవుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నమ్మకం సన్నగిల్లుతుంది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భం కనబడుతుంది. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్సి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఇప్పటికీ చూసినట్టయితే మనకు 6 బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతుంది. అందులో ప్రధానంగా కడియం సియరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డితో పాటుగా తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఉన్నారు. సంజయ్ కుమార్, తాజాగా కాలయ్య యాదవ్ చేవెళ్లకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే. సో బీఆర్ఎస్ ఎల్పీ అన్నది కాంగ్రెస్ పార్టీలో విలీనానికి అతి త్వరగా అంతే వేగంగా పావులు కలుపుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పైన ఒక పూర్తి స్థాయిలో ఒక పిక్చర్ చూపించడం జరిగింది. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి సంక్షేమం ఈ 2 లక్ష్యాలుగా ముందుకు పోతున్న సందర్భం కనబడతా ఉంది. సో తెలంగాణను 3 విభాగాలుగా ఆయన విభజించడం జరిగింది. అందులో ప్రధానంగా అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అంటే తెలంగాణ సంబంధించిన 3 అంశాల ఆస్పెక్ట్లో తెలంగాణ అన్నది పూర్తి స్థాయిలో ఒక దేశ పటంలో ఒక మంచి నగరంగా, మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అభివృద్ధికి సంబంధించిన నమూనాను చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడుతుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయిజారిపోతున్నారని తెలుసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో వారందరికీ విందు భోజనాలు, సహపంక్తి భోజనాలు పెట్టి వారికి పార్టీ వీడొద్దని ఎంత చెప్పినా కూడా, నచ్చ చెప్పినా కూడా వాళ్ళు పార్టీలో ఉండే ప్రసక్తి లేదని కూడా చెప్తా ఉన్నారు. ఉదయం పూట వాళ్ళు అక్కడ దావత్లో ఉంటున్నారు. సాయంత్రం కల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశాలు, చర్చలు జరుపుతున్న సందర్భం కనబడుతుంది. సో ఇప్పటికైతే మొత్తం 6 ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే 26 మంది కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 6 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. మరో 20 మంది కనుక చేరినట్టయితే బీఆర్ఎస్ ఎల్పీ అన్నది కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడానికి మార్గం సుగమవుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ, పీసీసీ వర్గాలు కానీ స్పష్టం చెప్తున్నాయి. మరో 20 మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి 6 గ్యారంటీ స్కీములు, అదేవిధంగా ప్రజారంజక ప్రభుత్వం, అదేవిధంగా ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వం ఉంది. మంత్రులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంది. ముఖ్యమంత్రితో ఎవరైనా మాట్లాడుకునే సౌలభ్యం ఉంది. గత ముఖ్యమంత్రికి అయితే కనీసం గేట్ కాడికి వెళ్ళలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీలో ఉందని కూడా భావిస్తున్నారు. సో మరోవైపు అభివృద్ధి సంబంధించిన విషయాలపైన కూడా వారు ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నామని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండే అంశాన్ని వాళ్ళకు దాదాపు మృగమని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎటువంటి స్పేస్ లేకపోవడంతో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా అనేక ప్రలోభాలు కానీ, అనేకమైన అంశాలు అన్నిటిపైన కూడా కేసీఆర్ వారితో మాట్లాడుతున్నప్పటికీ విశ్వాసం అన్నది సన్నగిలుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ అన్నది రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్కు చాలా దగ్గర ఉన్నటువంటి చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాలయ్య యాదవ్ జాయిన్ కావడం, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం, అదేవిధంగా సంజయ్ కుమార్ జగిత్యాల సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరడం, ఇవన్నీ చూసినట్లయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేసీఆర్కు, అదేవిధంగా కేటీఆర్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు, సన్నిహితులైన వాళ్ళు కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే అక్కడ ఉండేందుకు ఆస్కారం లేదు. అదేవిధంగా వాళ్ళు సరైనటువంటి ఇంకా వాళ్ళు ఏం మారలేదన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. మనం కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో నేతలు జైన్ వాళ్ళతో మనం మాట్లాడుతున్న సందర్భంలో ఇంకా వాళ్ళు మార్పు రాలేదు, వాళ్ళలో పరివర్తన రాలేదు, ఇంకా వాళ్ళు పాత విధానాలే అవలంబిస్తున్నారు, ఆ పార్టీలో ఎవరో ఉండే ప్రసక్తి లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుంది, మరోవైపు పార్టీ కనుమరుగవుతుంది అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి బలం చేకూరుస్తున్నట్లేనా?
ఎస్ ఎగ్జాక్ట్లీ రెండు. ఎందుకంటే దీనిలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మనుగడలో లేనికుండా ఉండే ప్రమాదం ఉందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సొంత పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పడం జరిగింది. కేవలం నలుగురు మాత్రమే అందులో మిగిలి ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, మేము గేటు తెరిచామని కూడా ఆయన చెప్పడంతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో వారికి అంటే మేము కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటుంది, అభివృద్ధి విషయంలో ఎవరైనా మా పార్టీలో చేరడానికి ఆస్కారం ఉంటుంది, పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పనిచేసుకునే వీలు ఉంటుంది, ప్రతి వారికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది, ఇక్కడ అభివృద్ధి కూడా పెద్దపీట వేస్తాం, మా లక్ష్యమే అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు అంశాలపైన ముందుకు పోతున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ సంకేతాలు బయటికి రావడంతో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో రివ్యూలు చేస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో వారికి ఫ్రీడమ్ ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా చాలా ఫ్రీగా ఉన్నారు. ఒక ప్రజారంజకమైన ప్రభుత్వం అయితే నడుస్తూ ఉంది, 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సయోధ్య కుదుర్చుకుంటున్నారు. రాజకీయంలో తన మార్కు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మరోవైపు పరిపాలనలో తన మార్కు కూడా చూపిస్తున్న నేపథ్యంలో ఆయనపైన విశ్వాసం కలిగి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా మేమందరం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం వస్తున్నాము, అదేవిధంగా మాకు ఆత్మగౌరవం అవసరమని కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ పనిచేసేందుకు అభివృద్ధి చేసేందుకు ఆస్కారం అన్నది కాంగ్రెస్ పార్టీ వారికి ఆల్టర్నేట్గా కనబడుతున్న నేపథ్యంలో వారందరూ వస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అంటే ఈ వలసలను ప్రోత్సహించాలి, జైనింగ్స్ కూడా ప్రోత్సహించాలని కూడా పార్టీ చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోతే అంటే జైనింగ్ కాకపోతే వాళ్ళు బీజేపీకి వెళ్తే బీజేపీ స్ట్రెంత్ అనే అవకాశం ఉంది, తద్వారా దీర్ఘకాలికమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహించే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దౌత్యం కానీ ఆ చర్చలు కానీ పూర్తి స్థాయిలో సఫలమవుతున్నాయి. ఇప్పటికే 6 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరికొంతమంది కూడా జాయిన్ కావడానికి ఇంకా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్. కారు దిగుతున్న నేతలతో కాంగ్రెస్ మరింత బలం చేకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతుంది. అదే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అవతల నేతలతో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా వారు కాంగ్రెస్ లో చేరటానికి సుముఖత చూపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదుల్ని అడిగి తెలుసుకుందాం. సైదులు, కారు దిగుతున్న నేతల గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, చూస్తున్నాం మనము తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలన్నీ మారిపోతున్నాయి. వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ 3 రోజుల పాటు బుజ్జగించారు. ఎవరు కూడా పార్టీ మారొద్దన్నారు. పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకోమని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేల్లో మొత్తం 39 నుంచి 32కి ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయింది. ఇక 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. సో ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ కానీ, అంబర్పేట, ముషిరాబాద్, ఉప్పల్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఏరియాల నుంచి కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వీడతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే నిన్న కేసీఆర్ వీరందరినీ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించుకున్నారు. వాళ్ళని బుజ్జగించే